రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు ఈరోజు డిప్యూటీ సీఎంతో చర్చలకు వెళ్ళినారు. తమ సమస్యల డిమాండ్ కోసం సాధన కోసం డిప్యూటీ సీఎంతో ఈరోజు ప్రజాభవన్లో కూడా కొన్ని ఉద్యోగ సంఘ నేతలతో కూడా చర్చలు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎంతో కూడా చర్చలు ప్రారంభమయ్యాయి. వీళ్ళ సమస్యలు ఏంటి, వీళ్ళు డిప్యూటీ సీఎం కానీ అంటే ప్రభుత్వాన్ని కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? మనతో తపస్ సంఘ నేతలు కాశీరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు డిప్యూటీ సీఎంతో కూడా మీటింగ్ జరుగుతుంది కదా, మీ సమస్యలు ఏంటి? ఇప్పుడు ముందుగా ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత. ముందుగా మాకు ఏంటంటే ఈరోజు డిప్యూటీ సీఎం గారు అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం యొక్క వాళ్ళు చెప్పిన ప్రకారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగుల సమస్యలు అన్నీ పరిష్కరిస్తాము అని చెప్పి ఇంకా సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే పెండింగ్ బిల్స్, చాలా వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ గత ప్రభుత్వం నుంచి ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీ కాలపరిమితి దాటి 3 సంవత్సరాలు అయింది. దాంతోపాటు ప్రభుత్వము వచ్చిన వెంటనే 6 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి మా సిపిఎస్ ఉద్యోగులకు చెప్పడం జరిగింది. ఆ సిపిఎస్ సమస్యను పరిష్కరిస్తలేదు ఇప్పటి వరకు. కనీసం దానికోసం ఒక కమిటీ ఏర్పాటు చేసే ఉద్దేశం కూడా లేనట్టుంది. అదేవిధంగా 2003 డిఎస్సిలో 2003 ఉద్యోగం పొందినటువంటి ఉపాధ్యాయులకు సెంట్రల్ గవర్నమెంట్ మెమో నెంబర్ 57ను అమలు చేసింది. స్టేట్ గవర్నమెంట్ ఆ మెమో నెంబర్ 57ను అమలు చేయకపోవడం వల్ల వాళ్ళు జీపీఎస్లోకి ఓపీఎస్లోకి మారలేకపోతున్నారు. అదేవిధంగా మనకు మా ఆడపడుచులు ఇంతకుముందే మాట్లాడుకుంటున్నట్టు ANM2 వాళ్ళ కాంట్రాక్ట్ బేసిస్లో నియామకం జరిగింది. వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, అంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అది అమలు కావడం లేదు. ఈ విధంగా మనకు రకరకాల సమస్యలు ప్రభుత్వము మేము కొత్తగా అడగట్లేదు. ఇవన్నీ వాళ్ళు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాటిని అమలు చేయమంటున్నాం. కొత్తగా మా ఉద్యోగులకు గొంతెమ్మ కోరికలు కొత్తవి ఏమీ లేవు ఇందులో. కనుక విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ ఉద్యోగాలను అన్ని రకాలటువంటి ఉద్యోగస్తులకు కూడా సంతృప్తిగా ఉన్నట్టు అయితే వాళ్ళు కొంత ఎక్కువ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. పని వేళలు పెంచినా కానీ ఓ అర్ధగంట ఎక్కువ సమయాన్ని కేటాయించి సంతృప్తిగా పనిచేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి పెండింగ్ విషయాల పట్ల ఎలాంటి స్పందన లేదు. అట్లాగే రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన వాటిని ఇంతవరకు అమలు చేయటం లేదు. సిపిఎస్ను రద్దు చేస్తాము అని చెప్పి రద్దు చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయాన్ని తీసుకోవట్లేదు. దానికి కావాల్సినటువంటి ఇప్పటివరకు కమిటీని కూడా రూపకల్పన చేయడం లేదు. పిఆర్సీ నివేదిక వెంటనే ఒక కమిటీ చేశారు. పిఆర్సీ నివేదిక 6 నెలల్లో అన్నారు. ప్రతి 6 నెలలు పొడిగించుకుంటూ పోతున్నారు. ఇప్పటికీ 3 సంవత్సరాలు దాటింది. అంటే ప్రతి ఉద్యోగి కనీసము 20 నుంచి 25 వేలు ప్రతి నెల నష్టపోతున్నాడు. 5 డిఏలు ఆ విధంగానే పెండింగ్లో ఉన్నాయి. కనుక వీటన్నిటిని తప్పకుండా వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా ఏ హామీలు అయితే మేనిఫెస్టోలో పొందుపరిచిందో వాటన్నింటిని కూడా వెంటనే అమలు చేయాలి అని చెప్పి మేము ఉద్యోగుల పక్షాన కోరుచున్నాం. ఈ నెలలో కూడా మన భోజన విరామ సమయంలో కూడా నిరసన కార్యక్రమాలు చేశారు. మే 5 వరకు కూడా ప్రభుత్వానికి గడువు ఇచ్చారు. అప్పటి వరకు ఒకవేళ చేయకుండా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ కలిసి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత 6 నెలలు అయిపోయే సమస్యలన్నీ కూడా ఇన్ని రోజులు దాటవేసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉపాధ్యాయ ఉద్యోగులు కార్యాచరణ తీసుకొని ధర్నాకు కానీ దిగాల్సిన పరిస్థితి వచ్చింది. మండల లెవెల్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ చేశాము. సో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశాము. ఇప్పుడు జిల్లా లెవెల్ ప్రదర్శన మే 5వ తారీఖు ఉన్నది. అయితే ఇక్కడ మేజర్గా ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుల ఉద్యోగుల కోరికలన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే 6 నెలల్లో క్లియర్ చేస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇంతవరకు జరగలేదు. కాబట్టి వాటి మీద ఒక కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. దానికే ఈరోజు డిప్యూటీ సీఎం గారితో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎంత త్వరితగతిన కంప్లీట్ చేస్తే అంత త్వరితగతిన మా పనులు మేము చేసుకోవడానికి ఉంటుంది. ధర్నాలే మా పని కాదు. ఉద్యోగులకు సంబంధించిన విధులు చాలా ఉన్నాయి. అవన్నీ నెరవేర్చుకుంటూనే ఈ పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి మా నిరసన చెప్పే అవకాశాన్ని ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము ఆశించి ఈ ప్రభుత్వాన్ని ముందుండి మేము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగుల కష్టాలను తీర్చాలని మరొకసారి కోరుతున్నాం. అంటే మనం చూసుకుంటే ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మె చేసి వాళ్ళ డిమాండ్లు కూడా సాధించుకున్నారు. అంటే ఆ దిశ కూడా ఒకవేళ మీకు సానుకూలంగా చర్చలు జరగకుంటే ఆ దిశగా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైనా కూడా ఉద్యోగులు ఇప్పటివరకు వాళ్ళు పోరాటం చేసి సాధించుకునే ఉన్నాయి. కానీ ఎవరు దయాదాక్షిణాల మీద వేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల హక్కు
ఉద్యోగులు పొందవలసిన అన్ని కూడా పొంది తీరాల్సిందే. ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకొని ఈరోజు అధికారంలోకి వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఉద్యోగులకు మేలు చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. చర్చల లోపల పాల్గొన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్నింటిలో చూస్తే సిపిఎస్ ప్రాతినిధ్యమే లేదు. 70% ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులకు ఈరోజు చర్చలో పాల్గొనడానికి ప్రాతినిధ్యం లేకపోవడం అనేది శోచనీయమైనటువంటి విషయం. ఉదాహరణకు సమస్యలు వేరుగా ఉన్నాయి. పాత పెన్షన్ విధానంలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు వేరుగా ఉన్నాయి, సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు వేరుగా ఉన్నాయి. మేము చర్చించాలి, ప్రభుత్వంతో మాట్లాడాలి, మా సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఖచ్చితంగా మేము ఏం చేయాలి? మేము పాల్గొనాలి. మా సమస్యలు మేము చెప్తే కానీ ప్రభుత్వం చేయలేనటువంటి పరిస్థితి. ఉద్యోగ సంఘాలందరూ కూడా ఆలోచించాలి. 70% ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల తప్పినటువంటి సంఘంగా మేము ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా మమ్మల్ని దాంట్లోని చర్చల్లో పాల్గొనకపోవడం అనేది దౌర్భాగ్యం. మేము అనేది కోరేది ఒకటే, ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగ సమస్యలు వేరే. ఇప్పుడు చూడండి, వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటివరకు లేదు, కనీసం చర్చ కూడా ఊసు కూడా లేదు. దాని గురించి ఒక కమిటీ చేసి దీనిపైన చర్చ చేస్తామన్నారు. సీఎం గారు ఎప్పుడో చెప్పారు దీనిపైన చర్చలు జరుగుతాయి, మీరు సిఎస్ని కలవండి, దాని తగ్గట్టుగా మీరు చర్చలో పాల్గొనండి, మీ యొక్క దానిపైన ఒకటి కార్యక్రమం చేద్దామన్నాడు. లేదు. సిపిఎస్ సమస్య విషయానికి వస్తే డిఏలు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇవ్వడం అనేది ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేదనుకుంటా, ఈయనే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 2028 వరకు ఇన్స్టాల్మెంట్ ఉన్నాయి, 120 ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి. అందులో ఇప్పటివరకు నిన్న మొన్న ఇచ్చినటువంటి డిఏల 3 డిఏల పరిస్థితి చూస్తే సిపిఎస్లకు 75 డిఏలు ఇన్స్టాల్మెంట్ అన్నీ పెండింగే ఉన్నాయి. ఏంటంటే తీరా చూస్తే ఈ కుబేర్ అని పెండింగ్ అని ఇలానే చూపించడం జరుగుతుంది. డిఏల పరిస్థితి అట్లే. ఏ సిపిఎస్ ఉద్యోగి ఇప్పుడు లేట్గా జాయిన్ అయ్యి తొందరగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు రిటైర్ అయిపోయారు. ఫైనల్ సెటిల్మెంట్ లేకుండా ఒక సిపిఎస్లో మిస్సింగ్ క్రెడిట్ కానీ ఏది పెండింగ్ ఉన్నా ఆ ఉద్యోగికి ఫైనల్ సెటిల్మెంట్ అనేది జరగడం లేదు. అంటే ఉద్యోగికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవి రాకుండా పోతున్నాయి. ఎవరు చర్చిస్తారు? డిఏ లేకపోయా అంటున్నాం, ₹1 మిస్సింగ్ క్రెడిట్ అయినా కూడా ఈరోజు రిటైర్ అయినటువంటి ఉద్యోగికి ఫైనల్ బెనిఫిట్స్ అది పేమెంట్ అనేది జరగడం లేదు, పెన్షన్ రావడం లేదు. అంటే ఇప్పుడు వాస్తవానికి మొన్న జీపీఎఫ్ ఉద్యోగులందరూ, పాత పెన్షన్లో ఉన్న ఉద్యోగులందరూ రిటైర్ అయ్యి వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికే ప్రభుత్వం వెంట ముందు అవుతుంది. ఇలా చేసుకుంటూ పోతే ఉద్యోగం చేయాలంటే రేపటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉంది. మేము ప్రభుత్వ ఉద్యోగం ముద్రాబాబు అనే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఇలా చేయొద్దు. ప్రభుత్వాలకు ఉద్యోగుల భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఖచ్చితంగా వీళ్ళపైన ఉద్యోగులని భద్రత కల్పించాలి, వాళ్ళకి కావాల్సిన భరోసాని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. కాబట్టి దీని గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఉద్యోగులు అంటే వేరే కాదు, ప్రజల్లో భాగస్వామైనటువంటి వ్యక్తులు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో సేవ చేసేటటువంటి వ్యక్తులే, వారధిగా ఉన్నటువంటి వ్యక్తులే ఉద్యోగులు. కాబట్టి ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ సంక్షేమం కూడా, ప్రజా సంక్షేమం ఎంత ముఖ్యమో ఉద్యోగుల సంక్షేమం కూడా అంతే ముఖ్యం. కాబట్టి సంక్షేమం ఆలోచించాలని సిపిఎస్ పైన వెంటనే ఒక కమిటీని ఏర్పరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. చెప్పండి మేడం, మీ మహిళా ఉద్యోగులుగా మీ డిమాండ్స్ ఏంటి, మీ సమస్యలు ఏమి? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా 20 years నుండి వేస్తున్నాం మనం. 20 సంవత్సరాల గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 200 ఉద్యోగాలు మాత్రం వేసారు. అసలు సుప్రీంకోర్టు వచ్చేసి సమాన పనికి సమాన వేతనం అన్నారు. సమాన పని సమానం పక్కగా పెడితే కనీసం మాకు బేసిక్ కూడా ఇవ్వట్లేదు. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్తో పోల్చుకుంటే మాకు బేసిక్ కూడా ఇవ్వట్లేదు. అక్కడ మేము నష్టపోతున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టారు. రిజల్ట్ అనేది తొందర ఇవ్వండి సార్, మాకు రిజల్ట్ ఇస్తే కనీసం కొంతమంది వెళ్ళిపోతే కూడా రిజల్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎగ్జామ్ రాసి 3 years అవుతుంది. ఆ 3 yearsలో రిజల్ట్ ఇవ్వండి మహాన్ భావ అని చెప్పేసి పదే పోతున్నా కూడా ఎక్కడే పట్టించుకోండి నాదులు లేదు. హెల్త్ మినిస్టర్ గారు మేము అసలు ఎగ్జామ్ రాయం సార్, పక్కన రాష్ట్రాలు 6 states వచ్చేసి వితౌట్ ఎగ్జామ్ తోటి ఏఎన్ఎంస్కి అనేది రెగ్యులేషన్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తారు. 20 సంవత్సరాలలో చాలామంది ఇప్పుడు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 800 మంది ఎగ్జామ్ రాయకుండా అన్యాయం అయిపోయారు. వాళ్ళు రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి న్యాయం లేదు. కనీసం ఇప్పుడన్నా ఈ రిజల్ట్ తొందర ఇచ్చి ఇంకా 1000 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ప్రమోషన్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ వేకెన్సీ పోస్టులు మాకు ఇస్తే తగిన న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మిగిలిన వాళ్ళకి కనీసం సమాన పనికి సమాన వేతనం మేము చాలాసార్లు డిమాండ్ చేస్తున్నాము. మన ప్రజెంట్ డిమాండ్ కూడా అదే, తొందరగా వీళ్ళని తొందరగా ఉన్న ఎగ్జామ్ రాసిన పోస్టులు మాకు ఇచ్చుకుంటూ కొన్ని పోస్టులు యాడ్ చేస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీకు వెయిటేజ్ కూడా ఇస్తామని చెప్పారు, పని చేస్తున్నారు. కానీ అంటే కోర్టు కేసు ఉంది కాబట్టి మేము వెళ్ళాలని చెప్తున్నారు. కోర్టు కేసు అనేది సాల్వ్ అయింది. ఆ 20 marks కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. యాక్చువల్లీ పాత గవర్నమెంట్ ధర్నాలు చేసినప్పుడు మాకు ఎగ్జామ్ వద్దని మేము ధర్నా చేస్తున్నాము. 30 marks ఇస్తాను, 30 marks ఇస్తాను. ఈ గవర్నమెంట్ కోర్టులో కేసు ఉందమ్మా, మీరు 20 marks ఇస్తామంటే మేము దానికి ఒప్పుకున్నాం. ఆ కోర్టు హియరింగ్ వచ్చి కూడా దగ్గర 6 months అవుతుంది, అయిపోయింది. దీనికోసం కానీ మినిస్టర్ దగ్గరికి, మెడికల్ బోర్డుకి చాలాసార్లు వెళ్తున్నాము, వస్తున్నాము. మా రిజల్ట్ అనేసరికి ఇవ్వట్లేదు.
మాకు ఆ రిజల్ట్ ఇస్తారు 1936 పోస్టులకి హెల్త్ మినిస్టర్ గారు ఎగ్జామ్కి ముందు 300 పోస్టులు ఇస్తామని చెప్పి పత్రికా ముఖంగా అనౌన్స్ చేశారు. ఆ 300 పోస్టులు యాడ్ చేసుకుంటూ ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకొక 1000 పోస్టులు ఇస్తే ఈ సీనియర్స్ అనేవాళ్ళు చాలామంది వెళ్ళిపోతారు, గవర్నమెంట్ దగ్గర న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మన సీఎం గారు కూడా పదయాత్రలో చాలామందికి మేము రిప్రజెంట్ చేసినప్పుడు కూడా అమ్మ మీకు ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ రెగ్యులర్ చేస్తాను హామీ కూడా మాకు ఇచ్చారు. మేము దాన్ని కూడా అడగట్లేదు, ఎగ్జామ్ రాష్ట్రము రాసిన దానికే మాకు ఇవ్వండి, తగిన పోస్టులు ఇవ్వండి, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చింది, దాన్ని అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండి. మేము ఫస్ట్ అంటే రెగ్యులర్ హెల్త్ అసిస్టెంట్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మా క్యాడరు. కానీ మమ్మల్ని మాత్రం ఏఎన్ఎం అని పురాతన కాలంలో ఉండేది, ఓల్డ్ డేస్లలో ఏఎన్ఎం అని ఉండేది. ఆ ఏఎన్ఎం అనే క్యాడర్ తోటి మమ్మల్ని పిలుస్తున్నారు. సరే దానికైనా మేము అంటే ఆ బేసిస్ మీదనే సాలరీస్ కూడా అట్లనే ఇస్తున్నారు, మమ్మల్ని అట్లనే అనగదొక్కుతున్నారు. అదొకటి. మేము చాలాసార్లు ఇంతకుముందు పాత ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం, వాళ్ళు మారలేదు. మేము ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాము, మేము అందరం కలుసుకొని కూడా మనం కాంగ్రెస్ని గెలిపించుకుందాం అని చెప్పేసి గెలిపించుకున్నాం. కానీ మా హెల్త్ అసిస్టెంట్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్లో ఇంతవరకు 32 ఇయర్స్ వరకు కూడా ఒకటే క్యాడర్లో ఉండి చేస్తున్నారు తప్ప ప్రమోషన్లు ఇవ్వలేదు. ఇప్పుడు మొన్నటికి మొన్న నర్సింగ్ ఆఫీసర్స్ అని చెప్పేసి వాళ్ళ స్టాఫ్ నర్స్ని క్యాడర్ చేంజ్ చేశారు. అలాగే వాళ్ళకి ప్రమోషన్లు కూడా హెడ్ నర్స్ ప్రమోషన్లు, గ్రేడ్ 2 ప్రమోషన్లు ఇచ్చిండ్రు. కానీ మాకు గ్రౌండ్ లెవెల్లో వర్క్ అంతా చేసేది మేము చేసి ఇస్తేనే మళ్ళీ గవర్నమెంట్ దాకా పోతుంది రిపోర్ట్. కానీ మాకు మాత్రం మమ్మల్ని గుర్తించడం లేదండి గవర్నమెంట్. దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు ప్రమోషన్స్ ఇచ్చి మా వెనకాల ఉన్న సెకండ్ ఏఎన్ఎంసీని రెగ్యులర్ చేస్తే అప్పుడు మేము కూడా సంతోషపడతాము, మేము ఇంకా ప్రభుత్వానికి ఇంకా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. అన్నిటికంటే ఇంకో పెద్ద సమస్య ఏంటంటే రెవెన్యూలో లైసెన్స్డ్ సర్వేర్ వ్యవస్థ. లైసెన్స్డ్ సర్వేర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈ నెలతోటి సంవత్సరం అవుతుంది కరెక్ట్గా. ఇది 6500 మంది పాస్ అయ్యారు. 6500 కుటుంబాలు స్టిల్ ఇప్పటి వరకు ₹1 ఇన్కమ్ జనరేట్ చేయకుండా ఖాళీగా ఉన్నారు. ప్రభుత్వం ఇది ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యావరేజ్గా ఒక 25,000 నుంచి 30,000 జీతం ఇచ్చినా కూడా సంవత్సరానికి 20 కోట్ల కంటే ఎక్కువ కాదు. కానీ ఇన్కమ్ జనరేట్ చేస్తే దానికంటే కనీసం 10 రెట్లు ఎక్కువ ఇన్కమ్ చేయవచ్చు ఈ సర్వేయర్ల వల్ల. అంటే రెవెన్యూ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉంది అంటే ప్రస్తుతానికి ప్రజెంట్గా. ఎందుకంటే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసేదైనా కూడా దాన్ని పట్టించుకోకపోవడం అనేది చాలా సిగ్గుచేటుగా భావిస్తారు. ఎందుకంటే 6,000 కుటుంబాలు ఇంతవరకు వెయిట్ చేస్తూ ఎంతమంది సఫర్ అవుతున్నారంటే ఎంతోమంది పాత ఉద్యోగాలను మానేసి ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని దీనికోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళని ఏమాత్రం కూడా కేర్ తీసుకోకుండా ఈ వ్యవహరించడం అనేది అసలు ఏమాత్రం బాగాలేదన్నమాట. ఎందుకంటే మేము చాలాసార్లు ప్రయత్నం చేసిన అందరినీ కలవడానికి, కానీ ఇందులో ఎవరైతే మెయిన్ ముఖ్య ఉద్దేశాలు ఉన్నారో అంటే మనకు లోకేష్ కుమార్ ఐఏఎస్ గారు కూడా దీన్ని పట్టించుకోకపోవడం, మినిస్టర్ గారు పట్టించుకోకపోవడం, మమ్మల్ని కలవనీయకుండా చేయడం, ఇది చాలా అంటే నెగ్లిజెన్సీ చూపిస్తున్నారు గవర్నమెంట్ మా మధ్య. ఎందుకంటే మేము ఈ రెవెన్యూలో ఎంత ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అంటే ఈ వ్యవస్థలో ఎంతో మందిని పనిని కల్పించడమే కాకుండా ఎంతోమంది రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించే మార్గాన్ని ఈ సర్వేర్స్ వ్యవస్థ చేస్తున్నది. ఈ సర్వేర్ వ్యవస్థ అంత పటిష్టమైనదన్నమాట. ఇది పట్టించుకుంటేనే గవర్నమెంట్కి ఎంతో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ పేరుతో పాటు ఈ గవర్నమెంట్ బాగా జరగడానికి వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఇంతమందితో కనెక్టివిటీ. ప్రతి విలేజ్కి సమస్యలను పరిష్కరించాలంటే లైసెన్స్డ్ సర్వేర్ అవసరం. ఈ వ్యవస్థని స్థాపించింది వాళ్ళే, కానీ స్థాపించే సంవత్సరం నుంచి పట్టించుకోకపోవడం ఎంత సిగ్గుచేటు అనేది మీరు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రభుత్వంతో పాటు జనాలు కూడా ఆలోచించాలి. ఇది ఎందుకు తీసుకున్నారు, ఈ వ్యవస్థని సృష్టించాలని మేము అడగలేదు, వ్యవస్థను సృష్టించారు. ఏ వ్యవస్థలో అయినా కానీ ఎన్ని రోజులు వెయిట్ చేయగలరు? ఒక వెయిటింగ్ పీరియడ్ అనేది ఒక 2 months 3 months, కానీ 1 year కరెక్ట్గా మే మంత్లో స్టార్ట్ అయింది. మే నుంచి మే వచ్చేసింది. ₹1 LSS ద్వారా లైసెన్స్డ్ సర్వేస్ ద్వారా ₹1 ప్రభుత్వం కేటాయించలేదు. కనీసం మేమే ప్రభుత్వానికి మా యొక్క ఫీజుల రూపంలో అప్లికేషన్ రూపంలో మేమే 5 కోట్ల చిల్లర మేము ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది. అంటే ఈ వ్యవస్థని ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిదని చెప్పేసి, ఎందుకంటే మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి రాకూడదని మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోడ్ ఎక్కితే ఒకేసారి 6,500 మంది రోడ్ ఎక్కితే ఎలాంటి పరిస్థితి ఏర్పడతాయి అనేది మీరు కూడా గ్రహించాలి. మేము ప్రభుత్వాన్ని సహకరిస్తూ ఈ యొక్క వ్యవస్థలో బాగా చేయాలనుకుంటున్నాం. కాబట్టి దయచేసి మా మీద తొందర నిర్ణయం తీసుకొని మా అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి కనీసం 25,000 నుంచి 30,000 శాలరీని కేటాయిస్తూ మా అందరినీ కూడా పనిలోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దీనిపైన ఈరోజు మినిస్టర్ గారిని కలవడానికి వచ్చినాం. సో సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.